ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి మనం ఈరోజు ఏ విషయాలు చెప్పుకోబోతున్నాము అంటే, వాస్తులో ఎటువంటి దోషాలు ఉండడం వల్ల మన జీవితం మీద ఎఫెక్ట్ కలుగుతుంది. అలాగే మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక సింపుల్గా ఒక చిన్న డబల్ బెడ్రూమ్ గీసానంటే, ఒక ఈశాన్యం ఎంట్రన్స్, ఇక్కడ ఒక కిచెను, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, 2 బెడ్రూమ్స్ సింపుల్గా గీసాను. మరి చుట్టూ రాశిచక్రం ఎందుకు అంటే, దీనికి కూడా నేను మీకు లింక్ చూపిస్తా ఏమిటనేది. ఇది మేషము, వృషభము, మిథునం ఇవన్నీ తీసుకుంటే దీనికి లింకు, మన ఆస్ట్రాలజీకి వాస్తుకున్న లింక్ ఏంటి, మనం ఎక్కడ మిస్టేక్స్ చేయడం వల్ల ఎటువంటి దోషాలు ఏర్పడుతుంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి కూడా చెప్తాను నేను మీకు. మనకు వాస్తు పండితులు వచ్చినప్పుడు చెప్తుంటారు, మీకు వాయువ్య దోషం ఏర్పడిందండి, సోల ఏర్పడిందండి, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు. అసలు ఏమిటి వాయువ్య దోషం అంటే ఏమిటి అనేది కూడా చాలామందికి సందేహం కలుగుతుంటుంది. అంటే ఏమీ లేదు, వాయువ్యము అనేటువంటిది ఒక దిశ. అది ఎక్కడ ఉంటుంది అంటే, ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి, ఇది తూర్పు, ఇది పడమర. అంటే తూర్పు అంటే సూర్యుడు ఉదయించేటువంటిది. ఇంట్లో నుంచి చూస్తే మనకి సూర్యుడు ఇటు నుంచి ఉదయిస్తున్నాడు అనుకోండి, ఇంట్లో సూర్యకిరణాలు పొద్దున ఇలా పడుతున్నాయి, ఎటువైపు నుంచి పడుతున్నాయో ఉదయించే స్థలాన్ని తూర్పు అంటాం. దానికి అస్తమించడం అంటే సన్ రైజ్ సన్సెట్. ఇది సన్ రైజ్ సన్సెట్లో ఇక్కడ అస్తమించడం వెస్ట్, ఈస్ట్ వెస్ట్ అంటే తూర్పు పడమర. ఇది ఉత్తరం అంటే మీరు మధ్యలో ఇంట్లో నిలబడి సూర్యుడిని చూసి, ఉదయించే సూర్యుడిని చూసి ఎడంవైపు ఉండేదాన్ని ఉత్తరం అంటారు. అంటే అలాగా ఇటు సూర్యుడు ఉదయిస్తున్నాడు మనకి ఎదురుగా, మీ ఎడంవైపు ఉండేటువంటి ప్లేస్ని ఉత్తరము అంటారు, మీ కుడివైపు ఉండేదాన్ని దక్షిణము అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, తూర్పు మీ ఎదురుగా ఉండే సూర్యుడు ఉదయిస్తుంటే తూర్పు, వెనకాతల పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం కదా. ఈ ఉత్తరానికి పడమరకి మధ్య అంటే ఈ మూలదాన్ని వాయువ్యము అంటారు. ఇక్కడ మనం కనుక ఈ ఇంట్లో చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ ఇస్ వాయువ్యము, దీన్నే ఇంగ్లీష్లో నార్త్ వెస్ట్ అంటారు. వాయువ్య దోషము అంటే ఏమిటంటే, ఆ వాయువ్యము పెరగడం కానీ తరగడం కానీ జరిగిందా అనేటువంటి తెలుసుకోవాలి. అంటే అలాగా కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఇలా ఇల్లు క్లియర్గా ఉందండి, మాకు వాయువ్య దోషం లేదంటారు, కానీ ఇక్కడ జరిగే మిస్టేక్స్ చెప్తాను చూడండి. వాయువ్యంలో గది ఉంటుంది, వీళ్ళు రెంట్కి వెళ్తారు, ఓనర్ అంతా ఇస్తాడని వాయువ్యంలో గదిలో ఆయన సామాన్లు పెట్టి తాళం వేసుకొని వెళ్ళిపోతాడు. ఏమంటే, మీకు ఈ గది మేము ఉంచుకోవడానికి, మీరు ఏదో చిన్న ఫ్యామిలీ కదా, మీకు ఒక సింగిల్ బెడ్రూమే అడిగారు కదా, సింగిల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఉంది తీసేసుకుని. అంటే వీళ్ళు కూడా ఏమనుకుంటారు, సర్లే మనకి చూడడానికి డబల్ బెడ్రూము, కానీ సింగిల్ బెడ్రూమ్ అయితే దొరికింది కాబట్టి ఆ రూమ్ ఎలాగో ఉంది కదా, నాకు సంబంధం లేదు కదా అనుకుంటాం. కానీ మీరు దానికి రెంట్ పే చేయకపోవడం వల్ల, ఆ రూమ్ మీ ఆధీనంలో లేకపోవడం వల్ల, ఆ రూమ్ క్లోజ్ చేసి ఉండడం వల్ల వాయు దోషం కూడా ఏర్పడుతుంది. ఇది కేవలం వాయువ్యానికే కాదు, రకరకాల దోషాలు ఇస్తుంటుంది. అలాగా కొంతమంది ఆగ్నేయ దోషం అంటే ఇలాంటి రూమే ఆగ్నేయంలో ఉంటుంది, లేదా ఇలాంటి రూమే నైరుతిలో పెట్టుకుంటారు కొంతమంది నేను చూశాను చాలా ఇల్లు. ఓనరు అమెరికాలో ఉంటాడు, అతని సామాన్లన్నీ, అతనికి ఇంట్లో ఉండే సామాన్లన్నీ ఒక రూమ్లో వేసేసి తాళం వేసేసి ఆ తాళం ఆయన పెట్టేసుకొని మిగిలిన గది మొత్తం రెంట్కి ఇచ్చేస్తాడు. నైరుతి లేదంటే తాళం వేసేసి ఉంది, ఆయన లేడు, ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళరు ఎప్పుడు జీవితంలో. ఆ రూమ్కి రెంట్ కట్టరు, ఆ రూమ్లోకి వెళ్ళరు. కానీ వీళ్ళు ఉన్నటువంటిదంతా కూడా ఎల్ షేప్లో ఉన్నటువంటి దానికి రెంట్ కడుతున్నారు. అంటే వీళ్ళకి దేని ప్రభావం పడుతుంది? ఎల్ షేప్లో ఉండే ఇంటి ప్రభావం పడుతుంది. అప్పుడు ఆ ఎల్ షేప్లో ఉండే ఇల్లు ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. ఇప్పుడు వాయువ్య దోషం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ కనుక బాత్రూమ్ లెట్రిన్స్ ఉన్నా తరిగిన వాయువ్య దోషమే, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. దీనివల్ల ఏమిటి? మనసు స్థిమితంగా ఉండదు. ఎందుకు అంటే, మనకి వాస్తుశాస్త్రంలో వాయువ్యానికి చంద్రుడిగా చెప్తూ ఉంటారు. వేదంలో చంద్రుడిని మనస్కారకుడుగా చెప్పారు. ఎలాగా ఉందా అంటే ఉంది, చంద్రమా మనసో జాతః అని చెప్పారు. చాలామంది ఏమంటుంటారు, అసలు గ్రహాలకి మనిషి జీవితానికి సంబంధం లేదండి, ఇది కేవలం ప్రపంచ సంబంధించిన విషయాలు చెప్పడానికి అంటారు. ప్రపంచ సంబంధించిన విషయాలు చెప్పడానికి అయితే మనసుతో ఎందుకు చెప్పారు? వాయువును చంద్రమా మనసో జాతః, చక్షువులకి కళ్ళకి కారకుడు సూర్యుడని, మనిషి యొక్క మనసుకి, మనిషి యొక్క నేత్రాలకి, వాడికి సంబంధాలు చెబుతూ ఎందుకు శాస్త్రంలో శ్లోకాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అలాగే
మరొక విషయం ఏంటంటే, మరి ఈ వాయు దోషం ఇలా తలుపు వేసుకొని వెళ్ళిపోతే పరిస్థితి ఏమిటి? మీకు వీలైతే రెంటిల్లు ఉన్నట్లయితే ఖాళీ చేసేయండి హ్యాపీగా. లేదా ఓనర్ని పిలిచి చెప్పండి, బాబు ఇది వాయువ్యం కట్ అయిపోయింది, నేను వాయువ్యం వాడట్లేదు కాబట్టి నాకు వాయువు సంబంధించిన దోషాలు వస్తున్నాయి, క్లియర్గా ఉండాలి అది. కాబట్టి మీరు ఆ రూమ్ కూడా మాకు ఇస్తారా, మీరు వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుకోండి, లేకపోతే అది అలాగే ఉండి తాళం ఇవ్వండి, కనీసం మేము లోపలికి వెళ్ళి వస్తుంటాం, మేము వస్తువులు ఏమి ముట్టుకోం, అలా ఏమైనా పెట్టుకుంటారా అని మాట్లాడుకోవాలి. సరే తాళం వేస్తున్నారు కదా, మనకు రూమ్ మిగులుతుంది కదా, హ్యాపీగా మన రూమ్ రెంట్ కట్టట్లేదు కదా అనుకోకండి. ఆ ఒక్క చిన్న దోషం పెద్ద పెద్ద ఇబ్బందులు వస్తుంది. మానసిక స్థిరత్వం లేకుండా, మనసు కకలావికలం అవ్వడం, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడం, ప్రతి వ్యక్తితోనే మనస్పర్ధలు రావడం, ఇటువంటివన్నీ కూడా వాయువ్య దోషం వల్ల జరుగుతాయి. కాబట్టి ఈ దోషం లేకుండా చూసుకోండి. ఇది కేవలం వాయువ్యానికే కాదు, ఏ రూమ్ మీరు ఇవ్వకపోయినా అవతల వ్యక్తులకి కట్ చేసి మీరు తీసుకున్నా అది కట్ అయినట్టే వస్తుంది. సర్వసాధారణంగా కొంతమందికి ఇల్లు ఉండడమే ఇలా ఉంటుంది, అంటే వాయువ్యం పూర్తిగా ప్లేస్ కూడా కట్ అయిపోతుంది, అది ఇంకా పెద్ద దోషం. అలాంటప్పుడు ఎక్కడైతే మిగిలిన స్పేస్ పెరిగిందో అక్కడ కట్ చేసుకొని దానికి 2 గోడలు కట్టుకొని ఆ ప్లేస్ని వేరే ఇంకా ఇతర విషయాలకి ఏదో మొక్కలు పెంచుకోవడానికని వాడుకొని వదిలేయాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఆ వదిలేసిన ప్లేస్లో, పెంచుకొని మిగిలిన ప్లేస్ మీరు వాడుకోవచ్చు. శ్రీమాత్రే నమః.